ఇప్పుడు రాజధాని పేరుతో జరిగేటువంటి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను గమనిస్తే రెండో దశ. ఇప్పుడు మొదటి దశలో రైతులకు చెప్పినటువంటి వాగ్దానాలు, తర్వాత వాళ్ళకు జరిగినటువంటి మోసాన్ని రెండో దశలో కూడా అదే పద్ధతిలో జీవోల్లో చూపించి ప్రభుత్వం మళ్ళా రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లా అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ రూల్స్ మనకు 1 జనవరి 2015లో వచ్చింది, జియో నంబర్ 1. దాంట్లో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చే రైతులకి ప్రభుత్వం ఎంత ల్యాండ్ ఇస్తుంది, ప్లాట్ సైజులు, కమర్షియల్, రెసిడెన్షియల్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ అది రైతుల నుంచి ఒకసారి భూమి తీసుకోవడానికి ప్రక్రియ మొదలైన తర్వాత రైతులకి తిరిగి ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేటువంటి ఒక పార్ట్ ఆ ల్యాండ్ పూలింగ్ రూల్స్లో. అవి ప్రభుత్వం తప్పకుండా అమలు చేసింది. ఆ భూముల్ని తీసుకోవడంలో సఫలీకృతమైంది. సో రైతులకి మరొక ఆప్షన్ కూడా లేదు అందులో. రెండో పార్ట్ ఏంటంటే అందులో ఈ గ్రామాల్లో 29 గ్రామాల్లో ఏదైతే మొదటి దశలో ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ 2014 నాటికి ఎవరైతే ఆ గ్రామాల్లో ఉంటారో ఆ ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య కల్పించబడతాయి, ప్రభుత్వం కల్పిస్తుంది, ఇది ప్రభుత్వ బాధ్యత అని అదే జీవోలో చాలా స్పష్టంగా రిటర్న్ ఫామ్లు పెట్టడం జరిగింది. అలాగే అవసరం ఇచ్చిన చోట వృద్ధాశ్రమాలు నెలకొల్పుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని 365 రోజులు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది. అప్పుడు ఆ జియో వచ్చిన తర్వాత కూడా 4.5 సంవత్సరం ప్రభుత్వం ఉండింది. అదే ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం భూములు తీసుకోవడంలో చూపించినటువంటి శ్రద్ధ, అనేక చోట్ల భూములు ఇవ్వని రైతుల పట్ల ప్రభుత్వం పెట్టినటువంటి ఒత్తిడి వివిధ భాగాల ద్వారా తన బాధ్యత దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా విస్మరించింది. మనం ఏ ఒక్క గ్రామస్తుడిని అడిగినా చెప్తారు, ఒక్కరికి కూడా ఉచితంగా విద్యను కల్పించింది లేదు, ఆ గ్రామాల్లో పిల్లలకి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం కల్పించింది లేదు. మరి ల్యాండ్ పూలింగ్స్ రూల్స్లో ఉన్నాయి కదా, ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు అడిగేవాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా మొత్తం ఆ చర్చని మీడియా ద్వారా ప్లాట్ల సైజులు, ప్లాట్లు ఎంత రేట్లు పెరుగుతాయి, ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంది, రైతులు ఎట్లా కోటీశ్వరులు అవుతారు, ఎంత పెద్ద నగరం అక్కడ మధ్య అవుతుంది, గ్రాఫిక్స్, వీటి చుట్టూ ప్రజల దృష్టిని, సమాజం దృష్టిని మళ్లించి ఏదైతే ప్రభుత్వం తన బాధ్యతగా ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాము ఈ గ్రామాల్లో అని రిటర్న్గా రాతపూర్వకంగా జీవోలో పెట్టిందో దాన్ని పూర్తిగా విస్మరించింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగేటువంటి ప్రక్రియలు ఇవి. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వంకి ప్రచార యావ ఎక్కువ. చంద్రబాబు నాయుడికి ముందు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదేదో పెద్ద పెద్ద పనులు చేసినట్టు ప్రచారం చేసుకుంటూ ఉండాలి. మీడియా అంతా ఆయనే కనపడాలి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా వీలైన చోట్ల ఆహా ఓహో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతూ ఉందనేటువంటి ప్రచారం ఆయనకు ప్రథమ ప్రాధాన్యం. ఈ జీవోలో ఉన్నటువంటి ఉచిత విద్య, వైద్యాన్ని ఎలా ప్రచారం చేసుకుంటారంటే అంతర్జాతీయ వేదికల మీదకి వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ అమరావతిని ప్రమోట్ చేసుకోవడానికి చూడండి ఇన్ని వేల ఎకరాలు రైతులు ఉచితంగా నన్ను నమ్మి ఇచ్చినారు, నేను వాళ్ళకి ఈ విధంగా ఇవన్నీ చేస్తున్నాను, అందులో భాగంగానే ఉచిత విద్యా వైద్యాన్ని కూడా నేను కల్పిస్తున్నాను అని ప్రచారం చేసుకోవడం కోసం. అటువైపు వినేవాళ్ళకు కూడా నిజమే కదా, భూములు ఇచ్చింది నిజమే కదా, కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భూములు ఇచ్చినప్పుడు ఇది కూడా ఈ ప్రభుత్వం చేయడం చాలా గొప్ప విషయం కదా అని చెప్పేసి అందరినీ ఒక విధమైనటువంటి మభ్యపెట్టడానికి కేవలం ప్రచారం కోసం పెట్టినటువంటి అవి. ఆ సమయంలో అమరావతి హెల్త్ కార్డు అని ఒకటి ఇచ్చినారు గ్రామాల్లో ఒక 2 సంవత్సరాల తర్వాత. ఆ హెల్త్ కార్డుని ఏ హాస్పిటల్ కూడా ఖాతరు చేయలే ఆ రోజుల్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు జూలైలో మళ్ళీ జీవో ఇచ్చింది, 2వ దశకు ల్యాండ్ పూలింగ్ కావాలని. అదనంగా ఇంకొక 40-50 వేల ఎకరాలు తీసుకుంటే కానీ ఇంతకు ముందున్న నగరం మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, నేను అదనంగా తీసుకోకపోతేనే ఆయన స్వయంగానే చెప్పడం మనం చూసినాం. మరి ఇక్కడ చూస్తే 2017 చదరపు కిలోమీటర్ ఇట్లాంటి సౌండ్స్ వచ్చాడు 2017 చదరపు కిలోమీటర్లకు సింగపూర్ వాళ్ళు చేత మాస్టర్ ప్లాన్ చేయించినారు. డిజైన్ కాంపిటీషన్స్ అంటూ పెద్ద పెద్ద కాంపిటీషన్స్ నడిపినారు. 14-15 దేశాలు తిరిగి స్పెషల్ ఫ్లైట్స్లో పోయిన చోటంతా ఇదే టోక్యో, ఇదే లండన్, ఇదే సింగపూర్ ఇది అనుకుంటూ ప్రచారం చేసుకొని అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారు. సిటీ లెవెల్ అగ్రిమెంట్స్, అమరావతిని వాళ్ళు వచ్చి చేస్తారు, వీళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారని.
ఆ రోజు ఎక్కడా రెండవ దశ చేయకపోతే ఇది మున్సిపాలిటీగా మిగిలిపోతుందనే మాట రాలా. ఈరోజు భూమి అంతా చేతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ముందు భూములు ఇచ్చిన రైతులకి ఇప్పటికీ చాలామందికి ప్లాట్లు కూడా సరిగా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే అదనంగా నేను ఒక 40-50 వేల ఎకరాలు తీసుకోవాలని ముందుకెళ్ళడం అనేది ఒక భూదాహం, భూ కబ్జా. మొదటి దశలో ఇచ్చిన రైతుల్ని బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే వీళ్ళు చాలా నిరుత్సాహపడినారు రెండో దశ కూడా వెళుతూ ఉంటే. మీరు ఇక్కడ నన్ను రెండో దశకు వెళ్ళనివ్వకపోతే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, మున్సిపాలిటీగా మిగిలిపోతే మీ భూములకు ధరలు పెరగవు. అసలు మొత్తం అమరావతి ప్రాజెక్టు డిజైన్ అంతా కూడా ల్యాండ్ స్పెక్యులేషన్, ఊహాజనితంగా భూముల విలువలు విపరీతంగా పెరుగుతాయనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఆధారపడి భూములు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మేరకు భూముల ధరలు పెరగకపోతే ఇచ్చిన వాళ్ళు మాకు మేము ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంది కదా అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన జివోలో అంటే ఓవరాల్గా సిఆర్డిఏ ప్రాంతంలో ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ చేయాలంటే కూడా ఇదే వర్తిస్తుందని ఒక జనరల్ జివో, అది 2015 లాగా. దాంట్లో మళ్ళా భూములు ఇచ్చే రైతులకి ఎంతెంత వీళ్ళు పరిహారం ఇస్తారు, లేకపోతే ఎంతెంత ప్లాట్లు ఇస్తారు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేస్తూ ఇక్కడ కూడా భూములు ఇచ్చిన గ్రామాల్లో ఉచిత విద్యా వైద్యం కల్పించబడుతుంది అని చెప్పేసి మళ్ళీ అదే మాట మెన్షన్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు గతంలో, రెండోసారి మళ్ళీ అదే మాట చెప్తున్నారు. అంటే ప్రజలు అడగడం లేదనేటువంటి ఒక భావన, లేకపోతే ఏం చెప్పినా చెల్తుందిలే అనేటువంటి ఒక భావన. ఎక్కడో ఒక చోట ప్రజలంటే ఒక చులకన భావం లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు ఇంత బరి తెగించి ఉచిత వాగ్దానాలు చేయరు. రైతుకు జీవనాధారమైనటువంటి భూమిని లాక్కుంటూ నీకు ఇది ఇస్తాము అని చెప్పిన దాన్ని టయానికి ఇవ్వకపోతే ఆ రైతులు ఎలా బతకాలి, ఏం చేయాలి? ఉచిత విద్య కాదు కదా అయిపోయింది అనుకుంటే, ఈ కొత్తగా విద్యా సంస్థలు కొన్ని వచ్చినాయి కదా, విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, 100 ఎకరాలు భూములు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఈరోజు కాలేజీలు పెద్ద ఎత్తున నడుపుతున్నారు. ఓకే, కానీ ఈ రైతులకి ఏం ఒరిగింది? ఆ గ్రామాల్లో చూస్తే ఒక్క రైతు కుటుంబంలోంచి అన్నా వెళ్ళిన విద్యార్థికి, బీటెక్ విద్యార్థికి అక్కడ అడ్మిషన్కి పోతే ఒక 20% అన్నా కన్సెషన్ ఇచ్చినారా అని మీరు విచారిస్తే ఎక్కడ కూడా రాజధాని గ్రామాల్లో చదివే రైతు కుటుంబాలు, ఏ కుటుంబాలకైనా కూడా అక్కడ పిల్లలకు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ₹1 కూడా డిస్కౌంట్ లేదు. ఎవరైనా కావాలంటే విచారించవచ్చు. మరి రైతులకు ఇచ్చిన భూములకి ఏం ఒరిగింది? భూములు ఇచ్చిన రైతులకు ఏం ఒరిగింది? మీరు ప్రామిస్ చేసిన ఉచిత విద్య కల్పించలేదు. సరే, కొత్త విద్యా సంస్థలు తీసుకొచ్చి మేము అమరావతిని ఆహా ఓహోని అభివృద్ధి చేస్తున్నామని చెప్పినప్పుడు ఈ గ్రామాల్లో పిల్లల కన్నా ఒక 20% డిస్కౌంట్ ఇప్పించవచ్చు కదా ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్స్లో. లేదు. చివరికి ఒక దశలో ఎలా ఒత్తిడి చేసేవాళ్ళు అంటే, ఇంటి నుంచి కాలేజీకి వచ్చిపోతూ ఉంటే లేదు మీరు హాస్టల్లోనే ఉండి చదువుకోవాలని విద్యార్థుల మీద, ఈ అమరావతి రాజధాని గ్రామాల పిల్లల మీద కూడా ఒత్తిడి చేయడం జరిగింది. పేరెంట్సే కొంతమంది నాతో స్వయంగా చెప్పారు. అంటే పిల్లవాడికి ఆ పిల్లలకి వచ్చిపోవడానికి లేని ఇబ్బంది హాస్టల్లోనే ఉండి ఎందుకు చదువుకోవాలి? మీ ఒత్తిడి ఏంటి అసలు? యాజమాన్యానికి ఎందుకు ఉండాలి అంత దురద? పిల్లలు హాస్టల్లోనే ఉండాలని. ఎందుకంటే హాస్టల్స్లో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. ఇవన్నీ ప్రైవేట్ కమర్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాటిని అమరావతిలోనే పెట్టాలని లేదు. ముందు 200 ఎకరాలు అన్నారు, ఈరోజు ఇంకా 100 ఎకరాలు అదనంగా ఇచ్చినారు ఎస్ఆర్ఎంకు. విట్టోళ్ళు కూడా ఇంకా అడుగుతున్నారని విన్నాం. వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బలంలో ఎక్కడైనా ఈ భూములు కొనుక్కొని వాళ్ళు సొంతంగా కాలేజీలు పెట్టుకోవచ్చు. కానీ ఏదో అమరావతిలో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి రైతుల దగ్గర తీసుకున్న భూములు వాళ్ళకి ఇచ్చి ఈరోజు రైతులకు అక్కడ కనీసం ఆ పిల్లలకి ఒక 20% కూడా డిస్కౌంట్ లేకుండా పైపెచ్చి మీరు హాస్టల్లోనే ఉండి చదువుకోవాలనేటువంటి ఒక ఒత్తిడి పిల్లల మీద తీసుకొస్తున్నారు. చివరికి వాళ్ళు మంత్రి స్థాయి వరకు వెళ్ళి ఆ తల్లిదండ్రులు జోక్యం చేసుకొని అడిగితే అప్పుడు ఆ కాలేజీలు కొంచెం తగ్గినాయి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇటీవల ఒక 7 గ్రామాల్లో, అమరావతి తుళ్ళూరు మండలాల్లో 7 గ్రామాల్లో భూసేకరణ చేయడానికి, అంటే రెండో దశ 40-50 వేల ఎకరాల్లో భాగంగా మొదటగా ఒక 20,000 ఎకరాలకు 16,666 ఎకరాలు రైతుల నుంచి, 104 ఎకరాలు అసైన్ ల్యాండ్స్, 3,000 పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఈ గ్రామాల్లో ఉన్నటివి అన్నీ కలిపి 20,000 పైచిలుకు ఎకరాలని సేకరించడానికి సపరేట్ జియో డిసెంబర్లో ఇచ్చినారు. మంత్రి, ఎమ్మెల్యే
సదరు అధికారులు వీళ్ళ గ్రామాల్లో గ్రామ సభలు జరపడం జరిగింది. రైతులు ప్రధానంగా 2-3 ప్రశ్నలు వేస్తుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటి అంటే, మీరు 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసిస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, గతంలో ఇచ్చిన రైతులకు చెప్పారు. 11.5 సంవత్సరం అయింది. ఒకవేళ మధ్యలో 5 సంవత్సరాలు అటు ఇటుగా అయిందని తీసేసినా, మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. అప్పుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్లు ఇవ్వలేదు. ఇది 3 ఏళ్లలో ఇస్తామని చెప్పేసి మీరు 9.14 ఫామ్లో సంతకం చేయించి అగ్రిమెంట్ చేసిన వాళ్ళు ఈరోజు మా దగ్గరకు వచ్చి మీకు కూడా 3 ఏళ్లలో ప్లాట్లు ఇస్తామంటే ఎట్లా నమ్మాలి అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండవ ప్రశ్న, ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి? గతంలో ప్రభుత్వం మారినప్పుడు ఆ రైతులు ఎట్లా ఇబ్బంది పడినారో చూసినాం. ఇప్పుడు ప్రభుత్వం మారితే మీరు వస్తారన్న గ్యారంటీ ఉందా అనే ప్రశ్నకు మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, మీకేం భయం లేదు అనేటువంటి భరోసా ఈ మంత్రి ఎమ్మెల్యే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు గ్రామస్తులకి. అంటే గ్రామస్తులకి వీళ్ళకు అనుమానం ఉంది, మళ్ళీ వస్తామో రామో అధికారం లేకని. గ్రామస్తులకి అనుమానం ఉంది, వీళ్ళు మళ్ళీ వస్తారో రారో అని. వీళ్ళు చెప్పేటువంటి డొంక తిరుగుడు సమాధానాలు విన్నప్పుడు రైతులకి అసలు వీళ్ళకే నమ్మకం లేనప్పుడు అధికారంలోకి వస్తామని మనం ఎందుకు నమ్మాలి? సో మళ్ళీ మన ప్లాట్ల పరిస్థితి ఏంటి? ఇది రెండో ప్రశ్న వీళ్ళు రైతులు వేస్తున్నారు. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు, మంత్రి కానీ అధికారులు కానీ. మూడో ప్రశ్న వీళ్ళు డౌట్ అడిగింది ఏంటంటే, ఓకే మీరు ఇవ్వలేకపోతే 3 ఏళ్లలోనో 4 ఏళ్ల లోపల అభివృద్ధి చెందిన ప్లాట్ ఇవ్వలేకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం పరిహారంగా ఇస్తామని చెప్పేసి మాకు అగ్రిమెంట్లో పెట్టండి అని కూడా రైతులు కొన్ని గ్రామ సభలు అడగడం జరిగింది. మరి అది పెట్టడానికి మేము తర్వాత చర్చిస్తామంటూ వాళ్ళు అక్కడ సమాధానాలు దాటివేస్తున్నారు. స్థూలంగా జరిగేది ఏంటంటే, రెండవ దశలో భూములు ఇవ్వడానికి రైతులు చాలా వెనకడుగు వేస్తున్నారు. మొదటి దశ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భూమి ఒకసారి మన చేతులకు వెళ్ళిపోతే అది దాని మీద హక్కులు కోల్పోతాం. ప్రభుత్వం సిఆర్డిఏ రేపు వాళ్ళు తప్పించుకుంటే రైతు చేయగలిగింది ఏమీ లేదు అనేటువంటి ఒక అవగాహన రైతులకు వచ్చింది. ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ సిఆర్డిఏ వాళ్ళు చేసేటువంటి భూసేకరణకు చట్టబద్ధత లేదు. ల్యాండ్ పూలింగ్ అంటే రైతులు కానీ ఎవరైనా భూమి ఉన్నవాళ్ళు తాము స్వతహాగా ముందుకొచ్చి ఇదో ఈ భూమిని మీరు తీసుకోండి, ఇచ్చేసి మాకు అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఒక 5 మందో 10 మందో ముందుకు వస్తే దాన్ని ల్యాండ్ పూలింగ్ అంటారు. ప్రభుత్వమే జీవో ఇచ్చి ఈ గ్రామాల్లో మాకు ఇన్ని వేల ఎకరాలు కావాలి అన్న తర్వాత అది ల్యాండ్ పూలింగ్ కింద రాదు. అంటే స్వతహాగా ఇస్తున్నట్లు రాదు. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అదే చెప్పారు. ఇంతకుముందు ఇన్స్పెక్షన్ ప్యానెల్ వాళ్ళు వచ్చినప్పుడు 2016-17లో అప్పుడు ప్రపంచ బ్యాంక్ లోన్ క్యాన్సిల్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. వాళ్ళు 4 మెంబర్ టీం వచ్చినారు. 3 రోజుల పాటు 2 టీములుగా విడిపోయి గ్రామాలంతా తిరిగినారు. సిఆర్డీ వాళ్ళని కలిసినారు, నేలపాడులో పెద్ద మీటింగ్ జరిపినారు. నేను కూడా అప్పుడు 2 రోజులు ఆ టీంతో పాటు గ్రామాల్లోకి వెళ్ళాను, చాలామందితో మాట్లాడినారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఒకసారి రాజధాని సరిహద్దులు గీసిన తర్వాత ఆ లోపల ఉండేటువంటి రైతులకి భూములు ఇవ్వాలా వద్దా అనే ఛాయిస్ లేకుండా పోయింది. సో రైతుల ముందు 3 మార్గాలు ఉన్నాయి. 1 ప్రభుత్వానికి భూసేకరణలో అప్పచెప్పడం, 2 లేదా అమ్ముకోవడం, 3 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వని తప్పని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఎక్కడా రైతులకి స్వతహాగా మేము ఇవ్వాలా వద్దా అనేటువంటి ఛాయిస్ లేకుండా పోయింది. కాబట్టి ఇది వాలంటరీగా ఇచ్చినటువంటి భూములు కాదు అనేటువంటి స్పష్టమైన తీర్మానం ఆ వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ చేసినప్పుడు దానివల్లనే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోయి అప్పుడు ఆ లోన్నే క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్ కూడా ఒకసారి మీరు ఈ గ్రామంలో ఇన్ని వేల ఎకరాలు కావాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఏమాత్రం వాలంటరీ ల్యాండ్ పూలింగ్ కాదు, అది బలవంతపు ల్యాండ్ పూలింగే. పైగా ఇది వీళ్ళకి ఏ విధమైనటువంటి చట్టపరమైన రక్షణ లేదు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం అయితే ఆ చట్టం అనేది ఒక కవచంలాగా ఉపయోగపడుతుంది రైతులకి. ఏదన్నా నువ్వు ఆ చట్టంలో పలానా క్లాజు ఉల్లంఘిస్తున్నావు, ఈ క్లాజ్ ప్రకారం ఇది చేయాలి అని అడగడానికి రైతులకు హక్కు ఉంటుంది, భూములు ఇచ్చిన ఎవరికైనా. ఇది ల్యాండ్ పూలింగ్ చట్టమే లేదు. సిఆర్డీ కమిషనర్కి అధికారాలు ఇచ్చినారు, ఆయన కావాలని వెళ్ళిపోయి తీసుకుంటున్నాడు. ఈ ఒప్పందాలన్నీ కూడా 9.14 ఫామ్ మీద జరిగేటివి రైతుకు సిఆర్డిఏకి మధ్య జరుగుతున్నటువంటి వ్యక్తిగత ఒప్పందమే.
రైతు ఒక వ్యక్తిగత స్థాయిలో తన భూమిని ఇస్తూ ఒప్పందం చేసుకున్నాడు, కానీ ఒక ఉమ్మడిగా ఒక చట్ట పరిధిలో వాళ్ళందరూ ఇస్తున్నటువంటిది కాదు. సో సిఆర్డిఏ 9.14లో గతంలో 2 క్లాజులు ఉండేటివి. ఆ క్లాజులు ఎలాంటివి అంటే ఆ క్లాజులు ఎలాంటివి అంటే భవిష్యత్తులో సిఆర్డిఏ తన నిర్ణయాన్ని మార్చుకుంటే రైతు ప్రశ్నించడానికి వీల్లేదు. ఇంకో క్లాజు, ఒకవేళ సిఆర్డిఏ ఈ ప్రాజెక్ట్నే విరమిస్తే అప్పుడు కూడా రైతుకు ఈ భూమి మీద హక్కు రాదు. దాని మీద చాలా పెద్ద ఎత్తున గొడవ చేసేటప్పటికీ వాటిని అటు ఇటుగా మారుస్తూ పదాలతో మార్చి ఇది మభ్యపెట్టినారు. ఇప్పటికి కూడా సిఆర్డిఏ పక్కకు తప్పుకుంటే రైతుకు తిరిగి తన భూమి తనకు రాదు. కాబట్టి దీనికి ఎక్కడా చట్టబద్ధత లేదు. రైతు వ్యక్తిగతంగా ఎంత పోరాడతాడు సిఆర్డిఏతో భవిష్యత్తులో? సో ఈ విధమైనటువంటి చైతన్యం ఇప్పుడు 2వ దశ గ్రామాల్లో వచ్చింది. అది ఒక విధంగా శుభపరిణామం. భవిష్యత్తులో కూడా రైతులు తమ భూముల దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు గ్రామ సభల పేరుతో వాళ్ళే చాలా జాగ్రత్త పడాలనేది నా అభిప్రాయం. గతంలో అమరావతి చాలా ఖరీదైన ప్రాజెక్టు అవుతున్నది అని చెప్పేసి కొంతమంది విమర్శించినప్పుడు, లేదు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, రాష్ట్ర బడ్జెట్ మీద ₹1 కూడా భారం పడకుండా అమరావతిని కడతామని చెప్పేసి అప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి అప్పుడు కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ అనుకూల మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున కథనాలు రాయడం జరిగింది. ఇది స్వయం సమృద్ధి కలిగిన ప్రాజెక్టు, దీన్ని ఎందుకు మీరు విమర్శిస్తారు అటు ఇటు అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన ఒక కారణం ఏంటంటే, ఈ 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వం భూములు అంతా కలిపితే 54,000 ఎకరాలు ఏదైతే ఉందో, దీనికి ప్రభుత్వ అవసరాలకు పోను, వివిధ సంస్థలకి పోను, రైతులకు ఇచ్చేటువంటి రెసిడెన్షియల్ ప్లాట్సు, కమర్షియల్ ప్లాట్సు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్స్, వీటన్నిటికి పోను ప్రభుత్వం దగ్గర ఇంకా దాదాపు 7 నుంచి 8,000 ఎకరాలు భూమి మిగులుతుంది. ఈ భూమిని అప్పటికే ఇక్కడ నగరం వస్తూ ఉంటుంది కాబట్టి, అప్పుడైతే మరి గ్రాఫిక్స్ ప్రకారం ఒక మహానగరం కదా, అద్భుత నగరం వస్తూ ఉంటుంది కాబట్టి, ఈ 7-8,000 ఎకరాలు అయితే అల్టిమేట్గా ప్రభుత్వం దగ్గర మిగులుతుందో దాన్ని అమ్మి, అప్పుడు వాళ్ళు చెప్పింది ఎకరా ఎన్ని కోట్లైనా పోతుందన్నమాట, దానికి ఒక లిమిటే లేదు. ఆ భూములు అమ్ముతూ రాజధానిని స్టెప్ బై స్టెప్ నిర్మించుకుంటూ పోతాము. ఇప్పుడు ఖర్చు పెట్టేదంతా ఈ మొదట్లో కొంతవరకు మాత్రమే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికే అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మాట మార్చి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. దాని గురించి ఒక నిమిషం పక్కన పెడితే, ఇప్పుడు ఎంత భూమిని ఎవరెవరికి ఇచ్చినారు ఒక్కొక్కసారి వార్తల్లో వస్తూ ఉంటే, ఒకరికి 6 ఎకరా, ఒకరికి 5 ఎకరాలు, ఒకరికి 3 ఎకరాలు, ఒకరోజు ఒక స్టార్ హోటలు, ఒకరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, ఒకరోజు ఒక బ్యాంకు, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. మళ్ళా ఎంత రేటుకి ఎవరికి ఇస్తున్నారో ఒక యూనిఫార్మిటీ లేదు. కొంతమందికి 50 లక్షలకు అమ్మినామంటారు, కొంతమందికి ఇన్ని కోట్లకు ఆఫర్ చేసినామంటారు, కొంతమందికి ఉచితంగా ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పుడు తన చేతిలో ఉన్న భూమిని 54,000 ఎకరాలకు ప్రభుత్వ అవసరాలకి ఎంత అవసరం ఉంది, రైతులకు ఎంత ఇయర్ మార్క్ చేసినారు, అవి రెండు స్పష్టం చేసిన తర్వాత ఏ సంస్థలకు ఎంత భూములు ఇచ్చినారు, ఎంత రేటుకి ఇచ్చినారు, ఇవి ఒక శ్వేతపత్రంలాగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత ఇంకెంత భూమి ఉంది, ఇప్పుడు 2వ దశకు పోవడానికి మీకు తక్కువ వచ్చిందంటే ఇంకెంత భూమి అదనంగా మిగిలింది, ఈ భూమి అంతా ఏమైంది, ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు ఎంత ఇస్తే మాత్రం మీకు ఒక 1000 ఎకరాల అలాట్మెంట్ జరుగుతుంది. పెద్ద ఎత్తున కనపడేది అక్కడ విఐటి, ఎస్ఆర్ఎం, ఇంకా కొన్ని 3-4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చారు. అంతకుమించి పెద్ద ఎత్తున భూములు అలకేట్ చేసినటువంటి సంస్థలు ఇక్కడేమి లేవు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రభుత్వం చేయాల్సింది ఏ సంస్థలకు ఎంత భూమి ఇచ్చినారు, ఎంత రేటుకి ఇచ్చినారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్లస్ ఎంత భూమి ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది, మొత్తం 54,000 ఎకరాలకు టాలీ కావాలి. రైతులకు ఇచ్చిన ప్లాట్లు, కమర్షియల్, రెసిడెన్షియల్, ప్లస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేటు, పబ్లిక్, ఇవన్నీ కూడా ఒక టేబుల్ లాగా ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేస్తే కానీ ఈ 54,000 ఎకరాలు ఎక్కడ పోయింది, ఎవరెవరి చేతులు పోయింది అనేది మనకు స్పష్టత రాదు. సో ప్రభుత్వం ఇది చేయకుండా అదనంగా భూమి కోసం వెళ్ళడం అనేది ఈ మంచి సాంప్రదాయం కాదు. ప్లస్ ఈ స్వయం సమృద్ధి కలిగిన ప్రాజెక్ట్ అనేది ఏమైంది, ఎందుకు మీరు అన్నట్టు భూముల వాల్యూలు పెరగలేదు, ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారు? ఇక్కడ ఈ ల్యాండ్ అలొకేషన్స్తో పాటు మనం అదనంగా ఇంకొక అంశం చర్చించుకోవాల్సిందంటే, స్వయం సమృద్ధి అని మొదలుపెట్టిన ప్రాజెక్టుకి ఈరోజు ఆ మాటే మాట్లాడకుండా
ఇప్పటికే దాదాపు 60,000 కోట్లు మీరు ఒక రాజధాని పేరుతోనే అప్పులు చేశారు. అందులో దాదాపు 44,000 కోట్లు రిలీజ్ అయిపోయింది, మీ చేతికి వచ్చింది. ఇంకొక 16,000 కోట్లు శాంక్షన్ అయ్యి ఎప్పుడైనా ప్రభుత్వానికి ఆ అమౌంట్ అందుతుంది. మరి ఈ 64,000 కోట్లలో ఎంత రాజధాని నిర్మాణం జరిగింది? ఇంకెన్ని వేల కోట్లు తీసుకుంటే కానీ దీని నిర్మాణం పూర్తి కాదు. దీని మీద కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి వ్యక్తిగతంగా నేను నాలాంటి వాళ్ళు కొంతమంది విమర్శించేది, ఇది ఆర్థికంగా ఒక పెద్ద గుదిబండ అవుతుంది ఆంధ్రప్రదేశ్కు అనేది 2015-16లోనే నా అభిప్రాయం. ఈరోజు అదే అభిప్రాయంతో నేనున్నాను. వాస్తవం కూడా అదే చూపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. సో ఈ బరువు ఎవరు మొయ్యాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఈ వేల కోట్ల రూపాయల బరువును మొయ్యాలి. మీరు ముందులో చెప్పింది అబద్ధం అన్నా కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి. రెండు నిజం కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా రుజువు అవుతుంది అంటే మీరు మొదట్లో అబద్ధాలు చెప్పినారు, ప్రజల్ని మభ్యపెట్టినారు, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని. యాక్చువల్ కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చేటికి వేల కోట్లు అప్పులు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరి మీద బరువు మోపుతున్నారు. ఇది ఏ విధంగానూ ఫైనాన్సింగ్ భవిష్యత్తులో కూడా రెవెన్యూ జనరేటింగ్ క్యాపిటల్ కాదు ఇది. ఎందుకంటే ఏముందని అక్కడ రెవెన్యూ జనరేషన్ అవుతుంది? ఇది అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంతవరకే. 4 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 4 బ్యాంకులు వచ్చిన తర్వాత అది ఒక ఫైనాన్సింగ్ క్యాపిటల్, ఫైనాన్షియల్ సెంటర్ కాలేదు. అది ఒక ఉద్యోగము, ఉపాధి కల్పించేటువంటి ప్రాంతం కాలేదు. అది ఇట్ విల్ రిమైన్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. దానికి మొత్తం రాష్ట్ర ప్రజానీకము ఇన్ని వేల కోట్ల యొక్క బరువు, ఆ తర్వాత దాన్ని చెల్లించేటువంటి భారము ఎన్ని దశాబ్దాలు మోయాల్సి వస్తుందో అది ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ జనరల్గా కావాల్సినటువంటి మరొక క్లారిఫికేషన్ ఏంటంటే, అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్ కానీ, లేకపోతే వివిధ క్వార్టర్స్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పర్ యూనిట్ ఎంత అవుతా ఉందనే దాని మీద బయట అయితే రకరకాల రూమర్స్ ఉన్నాయి. 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీ, లేకపోతే 12,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తున్నారు కన్స్ట్రక్షన్ కాస్ట్గా ఈ టవర్లు కట్టడానికి. వీటికని 2 crores పర్ ఏకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాస్ట్ అని. గతంలో కూడా ఒక విమర్శ ఏమొచ్చిందంటే, ఇప్పుడు 50,000 ఎకరాల్లో 2 కోట్లు పర్ ఏకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాస్ట్ అంటే 1,00,000 కోట్లు ఇదే అవుతుంది కదా. నా దగ్గర డిపిఆర్ నాకు కనపడలేదు కానీ, బట్ కొంతమంది చూసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, డిపిఆర్లో ప్రభుత్వమే చెప్తా ఉంది ఎకరాకు కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ 2 కోట్లు అని. అంటే 50,000 ఎకరాలు ప్లస్ అనుకున్న 1,00,000 కోట్లు ఇదే అవుతుంది, మరి బిల్డింగ్లు కాకుండా. సో ఇది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల 8,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పే చేస్తే బిల్డర్సు చాలా పాష్ ఎక్స్పెన్సివ్ అపార్ట్మెంట్స్ ఇస్తున్నారని విన్నాం. అంటే భూమి వాళ్ళదే, పర్మిషన్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే కట్టి ఎస్ఎఫ్టీ 8,000 రూపాయలకు లెక్కన ఛార్జ్ చేస్తే దాంట్లోనే వాళ్ళ ప్రాఫిట్స్తో సహా తీసుకొని ఇస్తున్నారనేది. మరి ఇక్కడ భూమి ప్రభుత్వానిది, అనుమతులన్నీ ప్రభుత్వానివే, దేనికి వాళ్ళు అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కన్స్ట్రక్షన్ కాస్టు 10,000, 11,000, 12,000 ఎస్ఎఫ్టీ అంటే ఇందులో వాస్తవం ఎంత, ప్రచారం ఎంత, లేకపోతే అవాస్తవ ప్రచారం ఎంత అనేది ప్రభుత్వమే నివృత్తి చేయాలి, మిగిలిన వాళ్ళు ఇండివిజువల్గా గెస్ట్ చేయకుండా. దీని మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తే అమరావతి నిర్మాణం మీద ఒక క్లారిటీ వస్తుంది. మరీ భారీగా అవబోతుందా, లేకపోతే ఓకే మేనేజబుల్ లిమిట్స్లో ఉంటుందా దీని కాస్ట్ అని. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు దాంట్లో అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి జనరల్గా ఆ టవర్ డిజైన్ని బట్టి. కానీ ఒక 4 రోజుల క్రితం ఒక కొత్త వార్త ఏం చదివినామంటే, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ, ఇంకేదో పేరు పెట్టి ఈ 5 టవర్లకే ఒక 2,800, 2,900 కోట్లు లేకపోతే 1,800 కోట్లు సంథింగ్ శాంక్షన్ చేసింది అన్నారు. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్లో లిఫ్ట్లు, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సేఫ్టీ ఇవన్నీ భాగం కావాలి భారీ నిర్మాణాలు కట్టేటప్పుడు. అందుకనే పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇది ఏంటిది? ఈ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? ఏ విధమైనటువంటి అగ్రిమెంట్లతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ పెద్ద పెద్ద ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలతో అనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పకపోతే ఎవరికి తోచినట్లు వాళ్ళు దీని మీద ఊహాగానాలతో ప్రభుత్వానికి ఇంకా ఏదో దాస్తా ఉంది అనేటువంటి అనుమానాలు ప్రభుత్వం మీద రేకెత్తించే విధంగానే వార్తలు, కామెంట్స్ ఇవి వస్తుంటాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ per SFT, either roads or buildings or
టవర్స్ వీటి మీద ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.